డిమాండ్ను మా కోరికల్ని మా నిరసనని ఈరోజు శాంతియుతంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. వీళ్ళేదో విజయవాడ వచ్చారు వెళ్ళారనేటువంటి పద్ధతుల్లో మేము ఇప్పుడు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ మీరు పరిశీలన చేయకుండా పక్కకి వెళ్ళారా, మీరు మా సమస్యలు పరిష్కరించకుండా పక్కకి వెళ్ళారా, ఖబర్దార్ మీకు చెప్తా ఉన్నాం. మొత్తం కాంట్రాక్ట్ కార్మికులను, రీడర్లందరినీ, ఎనర్జీ అసిస్టెంట్లని, పర్మనెంట్ ఉద్యోగులందరినీ కలిసేటటువంటి సంఘాలన్నింటినీ కలుపుకొని అవసరమైతే సమ్మెలేకపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఒక్కసారి మేము ఫీజులు పీకేస్తే, ఒక్కసారి వైర్లు కట్ చేస్తే మీ ప్రభుత్వం యాజమాన్యం గిలగిలలాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఆ పరిస్థితి వద్దు. ఈ సంవత్సర కాలంలో చాలాసార్లు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇంకా మీకు ప్రత్యేకంగా మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా 4 సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమన్నా చర్చలకు తీసుకెళ్తారని చూద్దాం. వెళ్తే మీ నాయకులందరూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తారు. వాళ్ళు వెళ్ళొచ్చేదాకా కూడా మీ అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఇది మనలో మన మధ్య ఐక్యంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఎనర్జిస్టులు మా సమస్యలు మాట్లాడలేదని మీరు కోపడొద్దు, కొన్నిసార్లు మర్చిపోవచ్చు. మీటర్ రీడర్లు కొన్ని అంశాలు చెప్పలేదని మీరు కోపడాల్సిన అవసరం లేదు, మీ నాయకులు కూడా మాట్లాడతారు. కాంట్రాక్ట్ కార్మికులు మా గ్రాట్యుటీకి సంబంధించో, మా పెన్షన్కి సంబంధించో, ఇంకొక సమస్య మాట్లాడలేదని మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. జెన్కోలు ఉన్నటువంటి కార్మికులు మా సమస్యను అర్థం చేయలేదని మీరేం అనుకోవద్దు. మేము అందరం ఐక్యంగా సమైక్యంగా రాబోయే కాలంలో విద్యుత్ సంస్థలు ఎవరంటే ఏఈటీసీ అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు కార్మికుల సమస్యల్ని, ఉద్యోగ సమస్యల్ని, ఎనర్జీ అసిస్టెంట్ సమస్యల్ని, మీటర్ రీడర్ల సమస్యల్ని ఛాలెంజ్ చేసేటువంటి సంఘాలుగా మనం రాబోయే కాలంలో నిలవాలి. ఛాలెంజ్ చేయాలి. మనం మాట్లాడితే మాతోనే మాట్లాడాలా, చర్చిస్తే మాతోనే చర్చించాలా. మా సమస్యల మీద ఎవడో పనికి మాలిన వారితో చర్చిస్తే ఒప్పుకునేటువంటి సమస్య లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మా సమస్యలు మాత్రమే మాట్లాడాలా. ఎనర్జీ అసిస్టెంట్ సమస్యలు మీ నాయకత్వంతో మాట్లాడాలా. రెగ్యులర్ ఉద్యోగ సమస్యలు ఆ నాయకత్వంతో మాట్లాడాలా. మీటర్ రీడర్ల సమస్యలు వాళ్ళ నాయకత్వంతో మాట్లాడాలా. కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు ఈ నాయకత్వంతో మాట్లాడాలా. అట్ట కాకుండా మూర్చి బిల్లలు వేసుకున్నటువంటి 5 సంఘాలను 6 సంఘాలను పక్కన కూర్చోబెట్టుకొని జీడిపప్పు పెట్టి మంచి కాఫీ ఇచ్చి వాళ్ళని మచ్చిక చేసుకొని మేము సమస్యలు పరిష్కరిస్తామంటే ఈ 4 సంఘాలు ఒప్పుకునేటువంటి సమస్య లేదని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అందుకనే ఇది ఒక హెచ్చరిక. అందుకనే ఈ రాష్ట్రం సంఘాలకి, ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక. మేము తలుచుకుంటే కింది వరకు వస్తాం, సబ్ స్టేషన్స్కి వస్తాం, ప్రతి ఒక్క కార్మికుడు ఇంటికి వెళ్తాం, తలుపు తడతాం, మొత్తం కార్మికులంతా ఐక్యం చేసి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం శాంతియుతంగా ఈ కార్యక్రమం కొనసాగిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.